చెల్లి బయటకు జాగృతి పార్టీ పెట్టింది. డెంట్ ఎవరికి పడుతుంది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్లో ఇప్పుడు పడితే? మీకు తెలుసా? అది చీల్చడం అంటారు కదా ఓట్లు. యూనో పాలిటిక్స్ మచ్ బెటర్ దెన్ ఎనీవన్. నీ మీద కంటే మీ చెల్లి మీద మర్యాద ఎక్కువ ఉంది ఈరోజు జనాలకి. లిక్కర్ బాటిల్స్ ఆమె తలపైన పెట్టి ఫోటోలు వేస్తున్నప్పుడు వేర్ వాజ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా? నేను ఊరికే అక్కడ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా గొల్లుమని అంటది కదా సార్. మరి ఆ లెక్కన కవిత గారిని తీసుకెళ్ళినప్పుడు వేర్ వర్ యూ హ్యాండిల్? షీ వాజ్ యూ పార్టీ మెంబర్ దెన్. కనీసం కౌంటర్ బ్యాక్ కూడా చేయలేదు ఎవరు. ఈరోజు మొత్తం బురద మీ మీద ఉన్న కేసులను తీసి బీజేపీ మీద పేడగొట్టడం. పిడకలు పేడలు పంచాంగం పక్కన పెడితే షీఈ్ అ డిఫరెంట్ ఎంటిటీ, యూఆర్ అ డిఫరెంట్ ఎంటిటీ. షీఈ్ జాగృతి ప్రెసిడెంట్, యు ఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. హౌ కెన్ యూ బ్రింగ్ ఎవ్రీ ఎలిగేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ సే అన్ని ఎలిగేషన్స్ ఇలాగే వచ్చినాయి, క్లియర్ అయిపోయినాయి కాబట్టి మేము కూడా శుద్ధపూసలలో బయటకు వస్తామని? బరాబర్ ఫస్ట్ టైం ఉంది కదా, చూద్దాం ఎవరు శుద్ధపూసలో ఎవరు కాదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మర్యాద మీ చెల్లికి నువ్వు ఇచ్చుంటే, ఆ పార్టీలో మెంబర్స్ ఇచ్చుంటే, ఆ పార్టీలో ఎవరన్నా ఆవిడ పట్ల నుంచుంటే ఈ దుస్థితికి మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఇది నిజం. అట్లీస్ట్ షీ హ్యాస్ సమ్ గట్స్ టు టాక్ టు అవర్ ఫాదర్ అండ్ టెల్ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. వేర్ వేర్ యూ మ్యాన్? యాజ్ అన్ ఆన్ లుక్కర్ మాట్లాడుతున్నాను. నేనేమి ఇక్కడ మిమ్మల్ని అఫెన్స్ చేయాలని నా ఉద్దేశం కానే కాదు. బట్ యాజ్ అన్ ఆన్ లుక్కర్ యూఆర్ కంప్లీట్లీ ఎన్కాషింగ్ ఎవ్రీథింగ్. చెల్లిని వదిలేస్తావు, కనిపించే వాళ్ళందరికీ నీకు మీ చెల్లికి సంబంధాలు లేవని క్లియర్ కనిపిస్తుంది. పాలిటిక్స్ లో సహజం అంటావు, పాలిటిక్స్ లో అదే రంగు పూసుకున్నావు మళ్ళీ కూర్చొని. ఈరోజు కవితను ఎన్కాష్ చేసుకుంటే చూసేవాళ్ళం పిచ్చోళ్ళమా? నీ పార్టీ కేసులు నీవి.